ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ జనవరి 3 బుధవారం. శుభకృతి నామ సంవత్సరం మార్గశిర మాసం బహుళపక్షం దక్షిణాయనం హేమంత ఋతువు తిథి సప్తమి నక్షత్రం ఉత్తర. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. సన్నిహితుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు. వ్యాపారాలు ఉద్యోగాల్లో సమస్యలు తప్పవు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ధన వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాల్లో ఒత్తిడులు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత తప్పదు. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఇక తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. కీలక సమయంలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వ్యాపార ఉద్యోగాల్లో కొద్దిపాటి సమస్యలు తప్పవు. ఆరోగ్యపరంగా వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృధా ఖర్చులు అదుపు చేయడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కుటుంబమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషాన్నిస్తాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో శుభకార్యాల్లో పాల్గొంటారు. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వ్యాపారాల్లో ఒత్తిళ్లు తొలగుతాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. దైవ కార్యక్రమాలు పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగాల్లో కొద్దిపాటి సమస్యలు తప్పవు. వ్యయ ప్రయాసాలతో కానీ పనులు పూర్తి కావు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. చిన్నాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. తదుపరి ధనుర్రాశి. ధనుర్రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. ధన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగాల్లో కొంత నిరాశ కలిగిస్తాయి. చిన్నాటి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఇక తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యయ ప్రయాసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దాని పరంగా ఇబ్బందులు తప్పవు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టిన పనులు విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. వ్యాపార ఉద్యోగాల్లో ఒత్తిడులు తొలగుతాయి. కీలక సమయంలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.